సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ర్యాలీలో వెనుక భయంకర నిజాలైతే బయటపడుతున్నాయి. ఈవెంట్ చేయొద్దని పోలీసులు సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్ ఆదివారం చేయాలని పోలీసులు కూడా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే బుధవారమే చేయాలని ఇటు ఆర్సీబీ కూడా వారి మీద ఒత్తిడికి గురి చేసింది. విదేశీ క్రికెటర్లు వెళ్లిపోతారని కూడా ఆర్సీబీ చెప్పినట్లుగా తెలుస్తోంది. 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో 3 లక్షల మంది. ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై దుమారం అయితే రేగింది. 11 మంది చనిపోతే ఇంత రాద్ధాంతమా? కుంభమేళాలో 50 మంది చనిపోలేదా అని సీఎం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందించే ప్రయత్నం చేస్తారు. తిరుమల్, బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్లుగా కూడా ఒక డౌట్ అయితే రేస్ అవుతుంది. ఏంటి జానకి, ఇక్కడ మానవ తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న 11 మంది ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన ఏదైతుందో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ, ఇందులో మానవ తప్పిదం, కొందరి స్వార్థం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే, విజయోత్సవ ర్యాలీ వద్దు, ఇమీడియట్లీ బుధవారం రోజు విజయోత్సవ ర్యాలీ వద్దు అని చెప్పేసి పోలీస్ భద్రతాధికారులు కానీ పోలీసులు కానీ ఆ సెక్యూరిటీ ఏర్పాటు చేసే వాళ్ళు కానీ చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పారు, అట్లాగే ఆర్సీబీకి చెప్పారు, అట్లాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా చెప్పారు. ఈ ముగ్గురికి చెప్పినప్పటికీ కూడా ఈ ముగ్గురు ఎవరు పట్టించుకోలేదనేది అక్కడున్న అధికారులు బయటికి సమాచారం ఇస్తున్నారు. తొక్కిసలాటకి మొదటి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, రెండో కారణం ఆర్సీబీ ఓవర్ యాక్షన్, మూడో కారణం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అనేది ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పును కొట్టింది. 18 ఏళ్ల తర్వాత కప్పును కొట్టిన టైంలోనే ఒక్కసారిగా ఉద్వేగభరితమైన క్షణాలు, ఫ్యాన్స్ బీభత్సమైన ఆనందంలో ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైనా సెలబ్రేషన్ చేస్తే తట్టుకోలేనంత జనం వస్తారని ముందుగానే అధికారులు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పారు. తట్టుకోలేనంత జనం వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అని ప్రభుత్వానికి చెబితే ఆర్సీబీ ఒక పెద్ద ఆబ్లిగేషన్ తీసుకొచ్చింది. మా ఆటగాళ్ళు, విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు ఆర్సీబీ టీంలో, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ సెలబ్రేషన్ చేయలేము, ఈ టైంలోనే చేయాలి, ఇమీడియట్లీ బుధవారం చేయాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. దీనికి ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆర్సీబీ అహ్మదాబాద్ నుంచి కప్ తీసుకొని వచ్చిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక అసెంబ్లీకి వెళ్ళింది. కర్ణాటక అసెంబ్లీలో అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రితో సహా అందరూ ముందు ఆర్సీబీని రిసీవ్ చేసుకొని వాళ్ళకి సన్మానం చేశారు. అక్కడ ఫోటోలు దిగడానికి తెగ ఎగబడ్డారు, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది పక్కన పెడితే అక్కడి నుంచి నేరుగా చిన్నస్వామి స్టేడియానికి రోడ్డు బస్సు, ఓపెన్ టాప్ బస్సు పైన ర్యాలీగా తీసుకురావాలి, విజయోత్సవ ర్యాలీ చేయాలని సెకండ్ ప్లాన్. కానీ అప్పటికే పోలీసులు చెప్పారు క్రౌడ్ పెరిగిపోద్ది, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి విజయోత్సవ ర్యాలీని అంగీకరించలేమని చెప్తే సాయంత్రం 6 గంటలకి చిన్నస్వామి స్టేడియంలో ఒక సభను నిర్వహిద్దాం, అక్కడికి ముఖ్యమంత్రి అట్లాగే మిగతా ప్రభుత్వ పెద్దల్ని ఆహ్వానించాలన్నది సెకండ్ ప్లాన్ బిలోకి వచ్చారు. అయితే ఇక్కడ జరిగిన తప్పేంటంటే చిన్నస్వామి స్టేడియంలో కేవలం 35,000 మంది కెపాసిటీ మాత్రమే ఉంది. కానీ అక్కడికి వచ్చిన జనం 3 లక్షలు దాటిపోయారు, 3 లక్షలు మించిపోయారు. ఎందుకంటే ఆ ఆర్సీబీ మీద ప్రేమ ఉంది, 18 ఏళ్ల నుంచి వెయిటింగ్ ఉంది, ఇదంతా ఫ్యాన్స్ బీభత్సం, అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేదు, బీభత్సంగా వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, వృద్ధులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆర్సీబీ మొదటి నుంచి తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ప్రచారం చేసింది, సాయంత్రం 5 గంటలకు మెగా ఈవెంట్, సాయంత్రం 5 గంటలకు మెగా ఈవెంట్. ఆ ట్వీట్ను కూడా మన స్క్రీన్లో చూపించవచ్చు, మన దగ్గర ఉంది. ఆ ట్వీట్ జనంలో బీభత్సమైన ప్రచారాన్ని తీసుకెళ్ళింది. దాదాపు 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి ఆ ట్వీట్కి. సో ఆ ట్వీట్ కొంత ప్రమాదానికి దారితీసింది. ఎక్కడెక్కడి నుంచో జనాల్ని కర్ణాటకకి చిన్నస్వామి స్టేడియం దగ్గర రావడానికి ఆ ట్వీట్ ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో ఇదే సమయంలో 3:30కే ఇక్కడ సిచ్యువేషన్ దాటిపోయింది. 3:30కే జనసాంద్రత పెరిగిపోయింది చిన్నస్వామి స్టేడియం దగ్గర. అక్కడ ఆర్సీబీ ఇంకో మాట చెప్పింది. ఏం చెప్పింది? అందరికీ ఫ్రీ పాసులు ఇస్తున్నామని చెప్పింది. నిజానికి పాసులు ఉన్న వాళ్ళనే ఎంట్రీ చేస్తామని చెప్పేసి పోలీసులు ఒక ప్రకటన చేశారు. ఆర్సీబీ చెప్పింది అందరికీ ఫ్రీ పాసులు ఇస్తామని చెప్పింది. దీంతో ఒక్కసారిగా జనం గుమిగూటం, పాసుల కోసం కొట్లాడడం, అక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర తొక్కిసలాట జరగడం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడ ఇంత పెద్ద ఈవెంట్కి దాదాపు జనం వస్తారని ప్రభుత్వానికి తెలుసు, 3 లక్షల మంది లక్షలు వస్తారని తెలుసు.
తెలిసినప్పటికీ అక్కడ కనీసం 2 అంబులెన్సులు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎటువంటి బ్యారికేడ్లు లేవు. పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇవన్నింటినీ మేనేజ్ చేయడంలో పోలీసులు నిజంగానే విఫలమవుతారు. భారీ ఎత్తున వచ్చారు, లాఠీచార్జ్ చేయడం తప్ప ఇంకేముంటుంది పోలీసుల చేతుల్లో? లాఠీచార్జ్ చేశారు. జనాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఒకవేళ తొక్కిసలాట జరిగిన తర్వాత వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే మృతుల సంఖ్య 11 దాకా పెరిగింది. గాయపడ్డ వాళ్ళు ఇప్పుడు 47 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కేవలం ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అంటే అంచనా వెయ్యకపోగా సీఎం సిద్ధరామయ్య మాటలు కూడా మనం చూడాలంటే కుంభమేళాలో 50 మంది చనిపోలేదా అని అంత ఈజీగా ఎలా మాట్లాడేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. చాలా నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యల కింద ఇప్పుడు సిద్ధరామయ్య వ్యాఖ్యలు చాలా దుమారం చెలరేపుతున్నాయి. 11 మంది చచ్చిపోతే ఏమైందయా, కుంభమేళలో 50-60 మంది చచ్చిపోలేదని మాట్లాడినట్టుగా ఉంది. చాలా స్పష్టంగా సిద్ధరామయ్య వ్యాఖ్యలు చచ్చారులే అనే విధంగా ఉన్నాయంటూ రాజకీయ విమర్శలు తలెత్తుతున్నాయి. నిజానికి ఆర్సీబీ ఈవెంట్ని బుధవారం కాకుండా ఆదివారం నిర్వహించాలని అధికారులు సూచించారు. ఆదివారం రోజు నిర్వహించడం వల్ల అభిమానుల్లో కొంత ఉత్సాహం తగ్గుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈవెంట్కి వస్తారు. అప్పుడు ఎటువంటి తొక్కిసలాట లాంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి ముందు పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు కూడా పెనట చెవున పెట్టారు. ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోలేదు. చేసేద్దాం సెలబ్రేషన్, రాక వచ్చిన కప్పు కాబట్టి దానిపైన ఈవెన్ పొలిటీషియన్స్, ముఖ్యమంత్రి కూడా ప్రేమను పెంచేసుకున్నాడు. కనీసం పబ్లిక్ని ఎలా మేనేజ్ చేయాలనే ఆలోచన లేదు అనేది ఇక్కడ ప్రత్యక్షంగా బీజేపీ చేస్తున్న విమర్శ. ఇటు ఇంకో విచిత్రం ఏంటంటే బీసీసీఐ చాలా స్పష్టంగా ప్రకటించింది, ఆర్సీబీ తొక్కిసలాట విషయంలో ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆర్సీబీకి నిర్వహించిన ఈ వేడుకలకి పూర్తి స్థాయి బాధ్యత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే బీసీసీఐ మంగళవారం రోజుకే అయిపోయింది. ఆ రోజుతో మ్యాచ్ అవడంతో బీసీసీఐ పని అయిపోయింది. ఆ తర్వాత బీసీసీఐకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బీసీసీఐ చెప్పింది. దీంతో ఖచ్చితంగా పూర్తి నిర్లక్ష్యంగా ఇది కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ఆర్సీబీ మేనేజ్మెంటు, అట్లాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చేసిన ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్ వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని, 11 మంది అమాయకులు అన్యాయంగా చనిపోయారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ చర్చలో చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే తొక్కిసలాట కాదు, పూర్తి స్థాయి మానవ తప్పిదం. ఒకవేళ మానవ తప్పిదం అని నిరూపణ జరిగితే, ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ పైన కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఒకవేళ ఇది మానవ తప్పిదం అని తేలితే అది పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ప్రభుత్వమే, అట్లాగే ఆర్సీబీ యాజమాన్యం కూడా. సో మొత్తానికైతే ఆ 11 మంది మరణాలకి కారణం మాత్రం మానవ తప్పిదం అని అర్థమవుతుంది. మానవ తప్పిదం అంటే వాళ్ళు నిజంగానే నిర్లక్ష్యంతో చంపేశారని మాత్రం ఇక్కడ భావించాల్సి వస్తుంది జానకి. ఎస్, అంటే తిరుమల ఇక్కడ ఇంకొకటి కూడా, అంటే నెటిజన్స్ కూడా చాలా వరకు కొన్ని విషయాలతో ముడిపెడుతున్న పరిస్థితిని మనం చూడాలి. గతంలో కూడా మనం చూసాం పుష్ప 2కి కూడా ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారో అనేది కూడా మనం చూసాం. దీంతో కూడా ఈరోజు నెటిజన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ముడిపెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సోషల్ మీడియాకి వచ్చేసరికి సోషల్ మీడియాలో అదుపు ఏముండదు, కంట్రోల్ ఉండదు. మాట్లాడే వాళ్ళకి పెద్ద బౌండరీస్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. పుష్ప 2 విషయానికి ఆర్సీబీ విషయానికి కొంత తేడా ఉంది. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే పుష్ప 2లో అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్ దగ్గర రావడానికి పర్మిషన్ ముందే ఉందా లేదా అనే ప్రశ్న జరిగింది. పర్మిషన్ లేకుండానే అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. ఒకవేళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అల్లు అర్జున్ని ర్యాలీ చేయమని అక్కడ ర్యాలీ చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. ర్యాలీ చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది అనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్కి ఆస్కారం ఏర్పడింది. కానీ ఆర్సీబీ విషయంలో కూడా ఇప్పుడు ఒకవేళ విచారణలో అదే తేలితే జరగవచ్చు. కానీ ఇక్కడ కోహ్లీని ప్రొజెక్ట్ చేయడం అనేది కొంత అనాలోచితంగానే కనిపిస్తుంది. కోహ్లీని అరెస్ట్ చేయాలనో లేకపోతే కోహ్లీ టీమ్ మెంబర్స్ని అరెస్ట్ చేయాలని కూడా క్వశ్చన్స్. సో ఇక్కడ కొంత అనాలోచితమైన విషయంగా తెలుస్తుంది. ఏదో పోల్చి సోషల్ మీడియాలో కొడుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు, లేకపోతే రీల్స్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగింది తప్పిదం పూర్తి స్థాయిలో ప్రభుత్వానిది. ఎందుకంటే క్రౌడ్ వస్తుందని ప్రభుత్వానికి తెలుసు, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈవెంట్ చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చేయాలని నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ వైఫల్యం ఉందనేది ఇక్కడ అతిపెద్ద విమర్శ జానకి. రైట్ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, టోటల్గా ఇక్కడ మనం చూస్తే
వెనక భయంకర నిజాలైతే ఈ రోజు బయటపడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఈవెంట్ చేయొద్దని కూడా పోలీసులు ముందుగానే సూచించారు. బట్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలే చేశారు. కుంభమేళాలో 50 మంది చనిపోయారు, ఇప్పుడు 11 మంది చనిపోయారు, ఏముంది అని కూడా ఆయన చాలా లైట్ గా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి ప్రాణాలైనా ప్రాణాలే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కల సాకారమైంది. కోహ్లీ కల కూడా నెరవేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీకి ఆ కప్పు కొట్టిన ఆనందం కూడా క్షణాలు కూడా లేకుండా ఈ రోజు 11 మంది ఫ్యాన్స్ చనిపోవడం కూడా ఒక బాధాకర విషయంగా కూడా మనం అందరం చూడాలి. ఇదే నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూడా ప్రభుత్వం అలసత్వం అయితే కనిపిస్తుందని కూడా చాలా వరకు ఇక్కడ విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఈవెంట్ ఆదివారం చేయాలని పోలీసులు చాలా వరకు చెప్పారు, కానీ బుధవారమే చేయాలని ఇటు ఆర్సీబీ మీద కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్సీబీ ఒత్తిడి కూడా చేసింది, ఈ బుధవారమే చేయాలి అని కూడా. విదేశీ క్రికెటర్లు వెళ్లిపోతారు కాబట్టి మీరు ఇప్పుడే చేయాలని కూడా ఆర్సీబీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో 35,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో 3 లక్షల మంది ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఈ రోజు పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ 11 మంది చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಶಾಂಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ.